ఈనాడు ఒక వార్త రాసింది. అంగన్వాడీ పామోలిన్ లీటర్కి 108 రూపాయలు, మార్కెట్లో కూడా 98 రూపాయలు మాత్రమే. 6 నెలల బాధుడు 15 కోట్లని. అయితే ఇది అదే జగన్ టైంలో అయితే జగన్ ఆ 10 కోట్లు నువ్వు తినేసావా, జగన్ 15 కోట్లు నువ్వు తినేసావా అని రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అంగన్వాడీ పామోలిన్ లీటర్ 108 రూపాయలని హెడ్డింగ్, మనం సాధారణంగా హెడ్డింగ్లే చూస్తాం తప్పించి మిగతా వార్త చూడం కదా. అప్పట్లో జగన్ రాక్షసుడు అని చెప్పడం కోసం హెడ్డింగ్లోనే జగన్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి అదేదో సహజ సిద్ధ పరిణామం కింద ప్రొజెక్ట్ చేశారు. మార్కెట్లో లీటర్ పామోలివ్ ధర సగటున 98 రూపాయలు మాత్రమే. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికే తెచ్చి ఇచ్చేస్తారు. అంగన్వాడీలకు పౌర సరఫరాల సంస్థ ద్వారా సరఫరా చేసే ఫ్లోరిఫైడ్ పామోలివ్ ధర మాత్రం లీటర్కు 108 రూపాయలు చెప్పి నిర్ణయించారు. 25 లక్షల లీటర్ల సరఫరాకు టెండర్లు పిలిచి ఆస్థాన గుత్తేదారులకు 17 జిల్లాల్లో సరఫరాకు వర్క్ ఆర్డర్లు ఇచ్చేశారు. మిగిలిన 9 జిల్లాల్లో ఆయిల్ ఫెడ్కి అప్పచెప్పారు. మార్కెట్ ధరతో పోలిస్తే లీటర్కి సగటున 10 రూపాయల వరకు అదనంగా చెల్లిస్తున్నారు. అంటే 6 నెలలకు 15 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపాయంలో మార్కెట్ సరఫరా ధర మధ్య వ్యత్యాసం లీటర్కి 50 రూపాయల వరకు కూడా ఉండేది. తాజా టెండర్లో దీన్ని తగ్గించినా ఇప్పటికీ అది ఎక్కువేనని మార్కెట్ వర్గాలే అంటున్నాయి. అసలు విషయం ఏంటంటే ఇక్కడ టేక్ హోమ్ రేషన్ పథకం కింద అంగన్వాడీలకు 25 లక్షల లీటర్ల పామోలివ్ సరఫరాకు పౌర సరఫరాల శాఖ టెండర్లు ఇచ్చింది. ఫ్లోరిఫైడ్ పామోలివ్ అంటే ఏడీ విటమిన్లని యాడ్ చేస్తారు. దీనికి అయ్యే ఖర్చులన్నీ కలిపి లీటర్కి 50 పైసలు ఉంటుంది. అంటే దాదాపుగా మార్కెట్లో దొరికే పామోలివ్ ప్యాకెట్లదే. అయితే అంగన్వాడీలకు సరఫరా పేరుతో లీటర్కి 10 రూపాయలు చొప్పున ఎక్కువగా చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పంపిణీ కేంద్రీకృత విధానాలు టెండర్ పిలుస్తున్నారు. అందుకే ధరలు పెరుగుతున్నాయని, మార్కెట్ రేట్లతో పోలిస్తే ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయం గుత్తేదారులోనే వ్యక్తమవుతోంది అంటూ రాసుకొచ్చింది. అంటే ఈనాడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 10 రూపాయలు ఎక్కువ కొంటున్నది అన్నటువంటిది. ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నాదెళ్ల మనోహర్ చేతిలో ఉంది. ఏం జరుగుతోంది అన్నది ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది.